Yes, welcome to Jay Speak వంట ఛానల్. ఫ్రెండ్స్ నాన్నైతే సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ మేము ఒక ఎట్లా జున్ను చేస్తున్నా. ఇది పచ్చిమీన జీరపాల జున్ను ఫ్రెండ్స్. ఇది నేను తీసుకొని పిల్లలు పెట్టుకుని జున్ను పాలు అలా ఉన్నాయో ఇది స్వచ్ఛమైన జీరపాలు ఫ్రెండ్స్. ఇది ఏ కల్తీ లేదు. మా తాతలు సెట్ చేసుకున్నా రేపు జున్ను పాలతో జున్ను చేద్దాం. జున్ను దానికోసం మొదలు యాలకాయలు రోట్లు వేసుకొని ఒక్కోది యాలకాయలు కచ్చపచ్చ తొక్కుంది చాలు ఫ్రెండ్స్. అయితే యాలకాయలు కచ్చపచ్చ నలిపోయినప్పుడు తీసేసుకున్నా. బెల్లం తొక్కున్నా. ఏదో బెల్లం వేసేసుకున్నా. ఇది విధంగా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తక్కువాలి. ఇదే విధంగా తక్కువ చిలిపోలు కలుపుకుంటే టేస్ట్ వేడు. బెల్లం పాలలో కలుపుకుంటున్నా. అప్పుడు కెత్తబరుస్తాడు ఒక్కదమ్మా. పాలు వేసుకొని కలిపేసుకున్నా. లీటర్ పాలు వేసి దానికి అరకేజీ బెల్లం తీసుకున్నా. మీరు ఇంకా తీసుకోవాలంటే మీరు ఇంకా తీపి తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. పాలు బెల్లం వేసేసుకొని కలుపుకున్న చూడండి. బెల్లం గట్టిలాగా ఎలా కలుపుకున్నాను చూడండి. ఈ పాల ఇడ్లీ పాత్రలో పెట్టుకొని పొయ్యి పెట్టేసుకున్నాం. పొయ్యి పెట్టేసుకొని జున్ను వేసేసుకున్నాం. జున్ను అయితే చాలా సింపుల్. ఇడ్లీ పాత్ర వేసుకో, దాంట్లో పాలు నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు లేదా వాళ్ళకి నీళ్ళు సరిపోతే పొయ్యి పెట్టేసుకున్నా. బుడ్డకి నీళ్ళు పోసుకోవడం ఎందుకంటే ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నాం. ఇడ్లీ పాత్రలో పొయ్యి పెట్టేసుకున్నాం. పోత పెట్టేసి కొంచెం ఉడికించి ఎంతవరకు ఉడికిందో చూసుకున్నాం. ఒకసారి పోత పెట్టేసుకున్నామా. చూడండి మూత వస్తే ఎలా చూస్తుందో. ఇంకో 10 నిమిషాలు ఉంచుకొని మూత తీసి చూద్దాం. ఒకసారి మోగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు నొక్కి చూద్దాం. ఒకసారి కొద్ది ఉడికింది. వాళ్ళ మాట వస్తే ఎలా ఉంటుందో చూడండి. చూసి కాబట్టి ఉడికితే తెలిసింది. చూసి సీరియల్ కలర్ వచ్చి తెలుసుకోవచ్చు ప్లీజ్. మూత పెట్టుకొని ఇంకో 5 నిమిషాలు ఉడకనంత మూత తీసుకున్న చూడండి ఎంత బాగుందో. ఇంకా ఒక 50% అయింది. ఇంకోసేపు ఆనవాలి. ఇంకో 5 నిమిషాలు వేయించేసుకున్నాం. ఎంత బాగా ఉడుకున్నా చూడండి. చేయగా మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకొని మనం ఇంకో 10 నిమిషాలు ఉంచుకున్నాం. పాత మూత తీసుకున్నప్పుడు ఎంతవరకు ఉడికిందో చూస్తాకి ఒక 70% ఉడికింది. ఇంకా ఉడకనివ్వాలి.
ఫ్రెండ్స్ ఏదో నుంచి ఆవిడకి జున్ను ఉడికేది గుట్ట 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 గుట్ల ఉడుకుతుంది. జున్ను తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఈ గుండెలోన ఎప్పచెత్తు కూడా చాలా చాలా పెరిగిద్ది. ఆ పొట్టలో ఆటలు కూడా బాగుంటారు. ఈ జొన్నల్లోన బోడికి అవసరాన్ని ఉంటాయి. జున్ను చాలా చాలా బాగుంటుంది. జున్ను కేడినాక 2 రోజులు పట్టే జున్ను పాలు ఉంటాయి కాబట్టి బాగోవు. ఈ 2 రోజులను జున్ను పాలు ఎత్తుకొని జున్ను చేసుకోవాల్సిందే. జున్ను పాలు దొరికితే మీరు కూడా దొరికితే ఇంటికి తీసుకొచ్చుకొని జున్ను చేసేసుకోండి. అసలైన జున్ను ఉండే టేస్ట్ బయట కొనుక్కున్న జున్ను ఉండదు. అందుకే ఇంటికాడ చేసుకోవాలి. జున్ను ఎలా ఉడుతుందో నీ మూతని తీసుకున్నాను అంటే నీళ్ళు అయిపోతాయని నీళ్ళు అయిపోయింది. జున్ను మారిపోయింది. జున్ను ఎంత ఉడుకుందో గంట పెట్టి చూసుకున్నాం. కొద్ది ఉడుకునే వాళ్ళ మూత పెద్ద వేసుకున్నాను. 2 నిమిషాలు తిందా సరే మూత మాత్రం నీళ్ళు అయిపోయాయి అనుకుంటా. మళ్ళీ మూత తీసుకొని చూసుకున్నాం. మళ్ళీ మూత తీసుకున్న తర్వాత జున్ను ఉంది. నీళ్ళు కొద్ది ఉన్నాయి. ఆ నీళ్ళు కూడా కొద్దిగా ఏగనివ్వాలి. ఆ నీళ్ళు ఇడితే జున్ను అయిపోయినాయి ఫ్రెండ్స్. జున్ను అయిపోయి ఫ్రెండ్స్ జున్ను పొయ్యి కడేసుకున్నాం. ఇప్పుడు ఈ జున్ను ముక్కు తింటే చెప్తా. జున్ను బయట తీసుకున్నా. జున్ను చూడండి ఎంత బాగా వచ్చిందో. జున్ను బాగా వేడి వేడి ఉంది. బోల్డ్ ప్లేస్ ఎలా వచ్చేస్తున్నాయో జున్ను బయట చూడండి ఎలా ఉందో. జున్ను బాగా వచ్చింది ఫ్రెండ్స్. జున్ను నుంచి బోల్డ్ ఎలా వస్తున్నాయో జున్ను చాలా తర్వాత తింటే చెప్తా. ఈ జున్ను మాత్రం వదిలిపోయింది ఫ్రెండ్స్. ఈ జున్ను నేను చెప్పిన కొలతతో చేసుకున్నా. అద్దరిపోయిందే మొక్కలు కోసుకొచ్చుకున్నా. ఇప్పుడు జున్ను తింటే చెప్తా. కాదు ఫ్రెండ్స్ ఇంకా జున్ను ముక్కు తింటే చెప్తా. జున్ను మాత్రం టేస్ట్ అయిపోయింది. మొత్తం ఏమంటా ఫ్రెండ్స్ జున్నులో మనం ముక్కు తింటున్నా. జున్ను టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ సూపర్. జున్ను మాత్రం బాగా ఉడికింది. ఎలా బాగా సరిపోయింది ఫ్రెండ్స్. జున్ను అంతా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ జున్ను కొంచెం అంతా నాకైతే సబ్స్క్రైబ్ చాలా షేర్ చేయండి. 1 బై బాయ్.